దొంగ దొంగ అని అరిచినట్లుగా జగన్ పరిస్థితి ఉందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ఎద్దేవా చేశారు. అసలు ప్రజలకు వెన్నపోటు పొడిచిందే జగన్ అని ఈ సందర్భంగా వివరించారు. బుధవారం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని మార్చిన ఘనత జగన్కే దక్కిందని చెప్పారు. ఎన్నికల హామీలు అమలు చేయలేదు కాబట్టి జగన్ కు 11 సీట్లు వచ్చాయని చెప్పారు. కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ప్రగతి పరుగులు తీస్తుందని అన్నారు. సూపర్ 6 పథకాలు ఒక్కొక్కటిగా అమలవుతున్నాయని వివరించారు. ఎవరికి వెన్నుపోటు ఎవరు పొడిచారు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు వెన్నుపోటు పొడిచాడు కాబట్టి ఆయనకి 11 సీట్లు ఇచ్చారు. ఆనాడు చెప్పినటువంటి 3000 పెన్షన్ ఇస్తాను గెలవంగానే అన్నాడు. 5 సంవత్సరాలు చేశాడు. అన్నా క్యాంటీన్లు తీసేశాడు. ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయరు. ఒక రోడ్డు మీద ఒక గొంత పొడిచలేదు. ప్రజలకు వెన్నుపోటు పొడిచినటువంటి నాయకుడు ఈరోజు దొంగ అని అడిచినట్టుంది. జగన్మోహన్ రెడ్డి గారు నమ్మలేదు ప్రజలు. ఈరోజు 1 సంవత్సరం అవుతా ఉంది కూటమి ప్రభుత్వం ఏర్పడి. ఒక పక్కన పోలవరం పరిగెత్తిస్తూ ఉన్నాం. అమరావతి సృష్టించుకొని పూర్తిగా పునర్నిర్మాణం చేస్తూ ఉన్నాం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ని తిరిగి తీసుకొని వచ్చాం. ఇవన్నీ కార్యక్రమాలు కేవలం 1 సంవత్సరంలో జరిగినాయి. గత ప్రభుత్వంలో మీ రాష్ట్ర రాజధాని ఏది అంటే గూగుల్ కూడా చెప్పలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నాం. ఈరోజు రాష్ట్ర రాజధాని ఏదంటే గర్వంగా అమరావతి అని చెప్పుకునేటువంటి పరిస్థితికి వచ్చాం. పోలవరంని నిర్మించుకుంటా ఉన్నాం. అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ని తెచ్చుకున్నాం. అనేక అన్నా క్యాంటీన్లు ప్రారంభించుకున్నాం. పెద్దవారికి 4000 రూపాయలు 4000 నుంచి 15,000 రూపాయలు పెన్షన్ ఇస్తూ ఉన్నాం. మహిళలకు దీపం పథకం అందిస్తూ ఉన్నాం. ఒక పక్కన అన్నా క్యాంటీన్లు ప్రారంభించాం. ముఖ్యమంత్రి సహాయాన్ని ద్వారా కోట్ల రూపాయలు ప్రజలకి ఆరోగ్యాన్ని కాపాడేటువంటి కార్యక్రమాలు తీస్తూ ఉన్నాం. వాళ్ళ కుటుంబం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం యావత్తు కూడా వెన్నుపోటుదారుల కుటుంబం అనేటువంటి విషయాన్ని ప్రజలు గ్రహించారు. కాబట్టి వాళ్ళు ఈ రోజు నుంచి రాష్ట్రంలో ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టగతులు ఉండవని చెప్పేసి అపహాస్యం అది చెప్తా ఉన్నా. దొంగ అన్నట్టు ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు. సంవత్సరం అయిపోయింది. ప్రజల్లో ఎక్కడ అసహనం లేదు. ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి ప్రజలు కితాబిస్తూ ఉన్నారు. మా నాయకుడికి 100కు 100 మార్కులు వేసి జనాలు గర్వంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేటువంటి విషయాన్ని ఈరోజు ప్రజలు చెప్తా ఉన్నారు. కాబట్టి ఆయన ఓర్చుకోలేక సహించలేక అటువంటి మాటలు మాట్లాడుతున్నారు.